వందల సంవత్సరాల క్రితం ఈ దేశం మీద దాడి చేసి దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి అమ్మాయిలని చెరబట్టి ఇక్కడ మత మార్పిడులు చేసి ఆలయాలు ధ్వంసం చేసి సాంస్కృతిక ధ్వంసం చేసినటువంటి వాళ్ళ పేర్లు మన రోడ్లకే పెట్టారు. అక్బర్ రోడ్డు, బాబర్ రోడ్డు, లేకపోతే కనుక ఈ దేశాన్ని మొక్కలు చేసినటువంటి జిన్నా పేరుతో టవరే ఉంది. అయినా కూడా మనం ఉన్నాము అంటే ఎంతటి బానిసత్వంలో ఉన్నామో అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే స్వతంత్రం వచ్చాక బానిసత్వ చిహ్నాలను నాశనం చేస్తుంది. కానీ అరే నువ్వు వీడి వల్ల నాశనం అయ్యావు, నీ ఏరియాకి ఈ పేరే పెడుతున్నామని చెప్పి మరి పెట్టినటువంటి ఘనత అదేమంటే మత సామరస్యం కోసం అని చెప్పినటువంటి దరిద్రపు బ్రతుకులు మనయ్యి అదేదో మనకి సంబంధం లేని వ్యవహారం అని భావించేటటువంటి ఆత్మన్యూనతతో బతుకుతున్నటువంటి వాళ్ళం మనం. దాన్నే ఆత్మాభిమానం, స్వేచ్ఛ అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళం మనం. ఒక అమెరికా వాడు వాళ్ళ దేశం మీద దండయాత్ర చేసినటువంటి ఏదైతే పెరల్ హార్బర్ మీద దాడి చేసినటువంటి జపాన్ పేరు పెట్టుకుంటాడా? లేదా జపానోడు అమెరికా వాడి పేరు పెట్టుకుంటాడా? వాళ్ళెవరికి వాళ్ళ దేశంలో ఆత్మగౌరవాలు ఉన్నాయి. మన దగ్గరే ఆత్మగౌరవం అంటే తాకట్టు పెట్టేసాము, లేకపోతే అది వదిలేసినటువంటి ఇది ఎవరికాళ్ళం మళ్ళీ గొప్పగా చెప్తూ ఉంటాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాస్త ఎవడో ఒకడన్నా మారుతున్నాడు. యోగి ఆదిత్యనాథ్ అని ఆయన వచ్చాడు కాబట్టి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు అక్కడ అట్లాంటి పేరు అజంగర్ ఏదైతే ఆ పేరుని ఇప్పుడు వీర సావర్కర్ నగర్ కిందకి మార్చారు. వీర సావర్కర్ నగర్ అని పేరు మారుస్తున్నారు. ఇట్లాంటి పేర్లు కొన్నాను అంటే చరిత్రలో మనకి మరిచిపోలేని జ్ఞాపకాలు కాదు, సిగ్గుపడేటటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి వాళ్ళ పేర్లను తీసి పక్కన పెట్టడానికి సిద్ధపడుతున్నారు. సంతోషం.